వెంకటరెడ్డి గారు కానీ మాట్లాడుతున్నారు, ఏమంటారు మీరు? అవునండి, వెంకటరెడ్డి గారు మాట్లాడేటప్పుడు, లక్ష్మీకాంత్ గారు మాట్లాడేటప్పుడు నేను చాలా కామ్గా ఉన్నాను. నేను మాట్లాడేటప్పుడు కూడా దయచేసి అదే కొనసాగిస్తారని అనుకుంటా ఉన్నా. ముందుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేని వ్యక్తికి సిగ్గు అనేది ఉందా అనేది ప్రశ్నిస్తా ఉన్నా. రాజధాని లేకుండా చేసినటువంటి వ్యక్తికి సిగ్గు అనేది ఉందా అనేది నేను ప్రశ్నిస్తా ఉన్నా. ముందుగా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నిన్న చూసుకుంటే శోభా గ్రూప్ 100 రూపాయల విరాళం ప్రకటించింది చంద్రబాబు నాయుడు గారిని చూసే. ఈ విషయం తెలిసే జగన్మోహన్ రెడ్డి సిగ్గు లజ్జా గురించి మాట్లాడా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక రాజధాని లేకుండా చేసిన వ్యక్తి ఈరోజు సిగ్గు లజ్జా గురించి మాట్లాడటమా? ఆయనకుందా ముందది? ఆ తర్వాత కనీసం జాకీ అండర్వేర్ కంపెనీని కూడా రాష్ట్రంలో ఉండనీయకుండా తరివేసిన వ్యక్తులు ఈరోజు సిగ్గు లజ్జా గురించి మాట్లాడుతూ ఉన్నారా? ఇక డేటా సెంటర్ గురించి వీళ్ళ దృశ్యం సినిమా చూడాలి. జగన్మోహన్ రెడ్డి గారి దృశ్యం సినిమా ఏమంటాడు? నేను ఒకటి లక్ష్మీనాథ్ గారు, తల్లిని చెల్లిని గెంటేసావు, అన్ని కేసులు ఉన్నాయి, బాబాయిని వేసేసావు. ఈ మాటలు నేను ఇప్పుడు ఈ సిగ్గు లజ్జా అనేటువంటి విషయాల్లో నేను మాట్లాడను. ఎందుకంటే దానికంటే చాలా ఉన్నాయి మాట్లాడటానికి, కాబట్టి మాట్లాడతా ఇప్పుడు. గూగుల్ డేటా సెంటర్ అంట, ఈయన 2023లో అదానీ డేటా సెంటర్ అయితే దానికంటే గూగుల్ వాళ్ళకి అనుసంధానం అయ్యారు. ఇది మనం తెచ్చిన డేటా సెంటర్ అని చెప్తా ఉన్నారు. 2019 ఫిబ్రవరిలో చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేశారు. దాన్ని మీరు మళ్ళీ 2023లో శంకుస్థాపన చేయడం మొదలు పెట్టారు. మీకుందా సిగ్గు లజ్జా? ఈరోజు 80,000 కోట్ల రూపాయల పెట్టుబడితో గూగుల్ డేటా సెంటర్ తెస్తే ఇదే డిబేట్ లో కూర్చున్న వెంకటరెడ్డి వేరే ఛానల్లో కూర్చొని 200 ఉద్యోగాలు కూడా దీనిలో రావని చెప్తాడు. వీళ్ళ నాయకులు సిగ్గు లజ్జాల గురించి మాట్లాడాలా? ఆ తర్వాత ఈరోజు లోకేష్ గారు ఆస్ట్రేలియాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెట్టుబడులు కొన్ని విజయవంతంగా పెట్టుబడులు తీసుకొచ్చారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు దుబాయ్లో తిరుగుతా ఉన్నారు. ఈరోజు అబుదాబిలో ఉన్నారు. నిన్న శోభా గ్రూప్ రియాలిటీ కంపెనీ తోటి, అలాగే యుఏఈలో ఉన్నటువంటి ప్రముఖ కంపెనీల సీఈఓలందరితోటి కూడా భేటీ అయ్యి రాష్ట్రానికి పలు రకాల ప్రాజెక్టులు తీసుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన ముఖం చూసి వచ్చింది ఈరోజు గూగుల్ కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇక మీరా చంద్రబాబు నాయుడు గారి సిగ్గు లజ్జా గురించి మాట్లాడేది? నేను మళ్ళీ చెప్తా ఉన్నా, బాబాయిని వేసేసావు నీకు సిగ్గుందా? తల్లిని చెల్లిని గెంటేసావు నీకు సిగ్గుందా? వాళ్ళ ఆస్తుల్లో వాటా అడిగావు నీకు సిగ్గుందా అనే మాటలు నేను మాట్లాడను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేకుండా చేసిన నీకు అసలు సిగ్గు లజ్జా ఉందా? చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించే అర్హత నీకు అసలు ఉందా? ఆ తర్వాత ఒకటి అన్న ఇచ్చావా నువ్వు 5 సంవత్సరాల్లో? ఈరోజు ఒకటి ఇస్తే ఏం పండుగ చేసుకోవాలంటావా? తమరు అది కూడా ఏడవలేదు కదా. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానన్నావు, ఇచ్చావా? నీకుందా సిగ్గు లజ్జా? డిఎస్సి నిర్వహిస్తానన్నావు, నువ్వు నిర్వహించావా? నీకుందా సిగ్గు లజ్జా? నువ్వా మాట్లాడేది? గత 5 సంవత్సరాలుగా చూసుకుంటే ఇక లిక్కర్ గురించి చెప్తా ఉన్నారండి, కల్తీ మద్యం గురించి చెప్తా ఉన్నాడు. 2021 నుంచి జరుగుతా ఉంటే 4 సంవత్సరాలు నువ్వు కనిపెట్టావా, లేదంటే కనిపెట్టినాక వాటాలు తీసుకున్నావా? ఈ విషయంలో నీకు అసలు సిగ్గు లజ్జా ఉందా? నువ్వా సిగ్గు లజ్జాల గురించి మాట్లాడేది ఈరోజు ముఖ్యమంత్రి గారి మీద? నీకుందా సిగ్గు లజ్జా? 2021 నుండి ఈ మద్యం, ఈ లిక్కర్ కల్తీ మద్యం జరుగుతూ ఉంటే 2024లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు ఆపేశారు. ఆపేసిన తర్వాత మళ్ళీ 3 నెలల క్రితం మొదలు పెడితే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ లో వస్తున్నటువంటి తేడాల వల్ల పట్టుకొని ఈ రోజు ప్రజల ముందు ఉంచింది కూటమి ప్రభుత్వం. ఇది కూడా తమరు వీటి గురించి 2021 నుంచి జరుగుతుంటే చెప్పరు. మీకు సిగ్గు లజ్జా, మీరు మాట్లాడాలి. ఇక అసలు ఒక్క ఉద్యోగం అన్నా ఇచ్చారా? ఇక మీరు సిగ్గు లజ్జాల గురించి మాట్లాడాలా? సార్, ఇప్పుడు నవంబర్ 14, 15 విశాఖపట్నంలో ఇన్వెస్టర్స్ సమ్మిట్ ఉందండి. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా బ్రహ్మాండంగా ఇన్వెస్టర్ సమ్మిట్ చేస్తే పాపం లాస్ట్ లో భోజనాలకి 200 రూపాయలు 300 రూపాయల భోజనాల కోసం వచ్చిన ఇన్వెస్టర్లు అందరూ కొట్టుకుని ఆ భోజనాలన్నిటి మీద పడేసి నాశనం చేశారు. వీళ్ళు మాట్లాడాలి ఇక కంపెనీలు తేవటం గురించి, ఇన్వెస్ట్మెంట్లు తేవటం గురించి, వీళ్ళు సిగ్గు లజ్జాల గురించి వీళ్ళు మాట్లాడాలి ఇక. సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుంటే సిగ్గు లజ్జా ఉందనేది జనం చూస్తా ఉన్నారు. 175కి 175 అని చెప్పేసి అమాయకమైనటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతోటి బెట్టింగ్లు కట్టి వాళ్ళ ఆత్మహత్యలకు కారణమైనందుకు ఈరోజు సిగ్గు లజ్జా ఉండాలి. తెలుసు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ రోజున మాట్లాడితే గల ప్రధానమైన కారణం ఏంటంటారు అసలు వంశీకృష్ణ గారు? సార్, ఎగ్జిస్టెన్సీ, నేను ఒకడు ఉన్నానని మనకు గుర్తించాలి. లండన్ పోయాను 10 రోజులు, మళ్ళీ వచ్చాను, నేను ఒకడు ఉన్నానని గుర్తించాలి. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు, సార్ ఒక సమస్య లేవనెత్తారు, తుని సంఘటన గురించి లేవనెత్తారు. మా పార్టీలో కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, ఏ రోజైతే ఆడపిల్లల మీద అఘాయిత్యాలు చేస్తారో వారికి అదే ఆఖరి రోజు అని చెప్పారు.
వాడికి వాడే వెళ్ళి ఆత్మహత్య చేస్తూ, ఏ పార్టీ అయినా కావచ్చు, మా పార్టీ ఒప్పుకుంటున్నాం, కానీ తప్పు చేస్తే ఎవడైనా ఒకటే. అదే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇది జరిగినట్లయితే గనక అనంతబాబుని చూస్తానే ఉన్నాం కదా, నెత్తినెక్కించుకుని ఊరేగారు కదా. మీరు మాట్లాడాలి ఇక సిగ్గు లజ్జాల గురించి. ఆ తర్వాత మరొకటి, ఎవరో గోరంట్ల మాధవ్ ఆ క్యాండిడేట్ ఇప్పి చూపించాడు, మొత్తానికి శబాస్ అని భుజం తట్టావు. నువ్వు మాట్లాడాలి సిగ్గు లజ్జా గురించి. మా చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ పవన్ కళ్యాణ్ గారి గురించి మానికి ఒక్క మాట కూడా మాట్లాడే అర్హత లేని వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఈరోజు సిగ్గు లజ్జాల గురించి మాట్లాడతాడా? రమ్మనండి. ఒక రాష్ట్రానికి రాజధాని లేకుండా చేశాడు. వంశీకృష్ణ గారు, ప్రధానంగా రఘురామకృష్ణరాజు గారు నిన్న ఆ రకంగా మాట్లాడటాన్ని ప్రెస్ మీట్ పెట్టి ఏ రకంగా చూడాలి? అసలు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన తర్వాత ఈ రకంగా రఘురామ్ గారు మాట్లాడటాన్ని ఎలా చూడాలి? అసలు రఘురామ్ గారి బయట ఒకటి ప్లే అవుతుంది, చూద్దాం మనం. మీరు మాట్లాడతారు కానీ ప్లీజ్. వెరీ గుడ్ ఆఫీసర్. నేనైతే అతను మంచి ఆఫీసర్ అని చెప్పి నాకున్న నాలెడ్జ్ దృష్ట్యా, ఎందుకంటే అబ్జర్వ్ చేస్తాను కాబట్టి నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అతను మంచి ఆఫీసర్ అనే నాకున్న రిపోర్టు. వెస్ట్ గోదావరి భీమవరంలో ట్యాక్ ఆడుతున్నారు అంటే ఇప్పుడు ఎలా ఉంటుందంటే ఊపిరి తీసుకుంటున్నట్టే ఉంటుంది అక్కడ. మా జిల్లాలో, గోదావరి జిల్లాలో ఎవరు పడితే ఇంట్లోనే ఎక్కడో ఆడేస్తూ ఉంటారు. చాలా స్ట్రిక్ట్ గా ఎన్ఫోర్స్మెంట్ అయితే గత 2